ప్రధానంగా శబ్ద కదలిక ప్రధానం. ఏదో ఒకటి కదలిక రావాలి. కళ్ళు మూసినా తెరిచినా కదలిక అంటే నేను ఉన్నాను, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను అన్నప్పుడు శబ్దానికి మధ్య శబ్దం దీర్ఘంగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఎడమ ఉందా లేదా? ఆ ఎడమని ఏమన్నారు? కాలము, సమయం అన్నారు. అది నువ్వు కనిపెట్టగలవా? కష్టం. పక్క దగ్గరగా ఆడుస్తున్నాడు, మాట్లాడుతుంటే ఆ వేగానికి మధ్యలో భాగం గుర్తించగలవా? అంటే మధ్యలో భాగాన్ని, కాలాన్ని గుర్తించడానికి, గమనించడానికి, తెలుసుకోవటానికి నీకున్న లక్షణాలు చాలుగా. ప్రత్యేకించి దాని బరువు, మాసు ఇవి అని చెప్పి కొలత కొలవాల్సిన అవసరం ఉందా? అలాగే నిద్ర స్వేచ్ఛగా ఉంది. నిద్ర నుంచి కలత స్వప్నం, ఆ స్వప్నం నుంచి అంతర్గత స్వప్నాలు, మళ్ళీ మెరుక. అంటే నిద్ర, స్వప్నము, జాగ్రత్త ఈ మూడు వేరువేరుగా ఉన్నట్లయితే దేహం ఉంటేనే ఉంది, మనసు ఉంటేనే ఉన్నాయి కదా. అంటే మనసు అంటే ఏంటి? దేహం. దేహం అంటే ఏంటి? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియాలతో కూడి అవస్థాత్రయంతో, శరీరత్రయంతో, పంచకోశాలుగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో తను తాను అనుభవిస్తున్నాడు. ఈ మొత్తం బిట్టంతా ఏంటి? శరీరం. శరీరం అంటే తల, మండం, కాళ్ళు, చేతులు, శిరస్సు అంటే సరిపోతుంది. కానీ మెదడు నొప్పి, లేకపోతే వెన్నుపూస నొప్పి, చేతులు నొప్పి అన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించింది ఆ యొక్క పార్టీ నొప్పి కాస్త తెలుసుకోవాలి. సుఖ అనుభూతులు నీ శరీరంలో ఎక్కడ ఏమో లేవు, ఎక్కడ వస్తాయో ఎక్కడ రావో నువ్వు చెప్పగలవా? ఖచ్చితంగా తెలియదు కదా. కానీ సుఖ దుఃఖాలు శరీరంలో ఏ స్థానం లేకుండా శూన్యంలో కలుగుతాయా? కలగదు కదా. ఇప్పుడు కాలు ఉంది, వాచింది, సొట్టబడింది, అది పైన భాగాలు ముళ్ళు గుచ్చుకుంది, ఆ కన్ను, చెవులు, అన్ని చోట్ల కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తాం కదా. అంటే సుఖ దుఃఖాలు దేని సంబంధం? దేహ సంబంధం. అదే సుఖము దుఃఖము, నేను సుఖుని నేను దుఃఖుని నువ్వు అంటున్నావు. కాలుకు సుఖ దుఃఖాలు ఉన్నాయా? నేనుకున్నాయా? నేనుకు సుఖ దుఃఖాలు ఉన్నాయి. కాలుకి నొప్పి గుచ్చుతే కాళ్ళు కోత పడితే అప్పుడు కాలు నొప్పి అంటావా? నేను నొప్పిగా ఉన్నానంటావా? కాలే నొప్పి. డాక్టర్ గారు గుండె కొట్టుకుంటుంది, అదిరిపోతుంది, గుండె దగ్గర బరువుగా ఉందండి, లాగేస్తుంది అంటావు. ఊపిరితిరి వెనక లాగేస్తుంది, నీరసం అవుతుంది, పడిపోతున్నాండి, మెడంతా వంకర అయిపోతుందండి, మూతి వంకర పోతుందండి అంటే ఆ స్థానంలో కలిసి తిరిగిన బట్టి నీకు సుఖ దుఃఖాలు ఉంటాయి. తగ్గటం ఇది అంతే కదా. కానీ సుఖ దుఃఖాలు మాట్లాడవుగా. మన దేహం మాట్లాడదు కదా, పంచభూతాలు మాట్లాడదు కదా. వాటి కలిగిన దాని శాఖ దేనికి ఇచ్చింది? మనోవాకాయ కర్మలు ఉన్నారు. మనసు, వాక్కు, కాయం అంటే శరీరం. అంటే మూడు దగ్గర సంబంధం స్థూల శరీరానికి. అంటే కేవలం స్థూల శరీరం సంబంధించిన సుఖ దుఃఖాలన్నీ కూడా మనసే గుర్తించి గమనించి తెలుసుకొని మనం చేసుకుంటుంది. అంటే మనసుకి కూడా గుర్తించి గమనించే ఎరుక లక్షణం ఉంది కదా. ఏదైనా ఒకటి చెప్పి అంటే ఆలోచించుకుని, బాగా ఆలోచించుకుని ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఇది కొనాలో, ఇది అక్కర్లేదో మనోబుద్ధితో నిర్ణయిస్తున్నాడుగా. అంటే భావంతో, అంటే భావం ఉన్న, తలంపు ఉన్న, ఆలోచన వీటన్నిటి కూడా గమనించి గుర్తించి తెలిసే లక్షణాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద ఏంటి? ఎరుక. ఎరుకతోనే ఎరుక ఉంది. ఎరుక ఉన్నది ఉనికితో ఎరుక. ఎరుకతో ఎరుకను గుర్తించి గమనించడానికి ఎరికే చాలు. ఇంకో రెండో ఎరుక కావాలా? శబ్దంతో ఉన్న భావంతో ఉన్న భావ శబ్దాన్ని గుర్తించి గమనించడానికి ఇంకో భావ శబ్దం అవసరమా? దేహానుభూతిని గుర్తించడానికి ఇంకో దేహం అవసరమా? కాబట్టి ఉన్నది ఒకటే, అదే పదార్థం. ఏ పదార్థం అది? స్థూలంగా ఉన్న, సూక్ష్మంగా ఉన్న ఆత్మ పదార్థం అన్నారు. ఆత్మ పదార్థంగా పోతుంది. కారణం ఏంటి? సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా, మర్ర కంటి కనబడుతూ వచ్చిపోతూ సాకారం, నిరాకారం, సగుణం, నిర్గుణం, పంచభూత అవస్థాత్మకం ఉన్నదంతా కూడా వచ్చిపోయేది. అనుభూతులు వచ్చిపోతున్నాయి. సుఖ అనుభూతి ఇది మాట్లాడదు. అనుభూతి సుఖం ఉంటుంది, దుఃఖం అనుభూతి, దుఃఖం ఉంటుంది, సుఖం. ఏమైనా అనుభూతులు ఇవి గమనించి గుర్తించే అన్ని లక్షణాలు క్లోజ్ వస్తున్నాయి, పోతున్నాయి. ఇవి వచ్చే స్థిరం కాదుగా. అప్పుడు స్థిరమైన స్వేచ్ఛగా ఉండేటువంటి ఆనందం కాదు కదా. కాబట్టి వీటన్నిటి తీసేయాలి. వీటన్నిటి తీసేస్తే ప్రాసెస్ ఇక్కడ అవసరం లేదు మనకి. అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి అనుభవంలో ఏదైతే ఉన్నదో, ఉదాహరణకి అనుభవంలో బాధ ఉంది. అనుభవంలో బాధ ఉన్నప్పుడు బాధని గమనించే లక్షణంతో నువ్వు ఉన్నావు. గుర్తించే లక్షణం అంటే గమనించావని గమనిస్తూ ఊరకుండు. ఏం చెప్పట్లా. గమనించాడు స్వయం గమనిక, గమనించాడు స్వయం శృతి, గమనించాడు స్వయం జ్ఞానం, గమనించాడు స్వయం శబ్దం,
గమనించేవాడు స్వయం భావన. అంటే తను తాను గుర్తించి గమనించి తెలుసుకోవటమే ప్రధానం. అప్పుడు సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా సుఖ దుఃఖాలు అనుభవించేవాడు తాను, అనుభవించేవాడు గమనించి గుర్తించి ఊరుకుండు. ఇదే సూచన. ఈ సూచన ఏమవుతుంది? ఉత్తర క్షణమే స్వతసిద్ధంగా ఉనికి అవగాహనతో ఉనికి ఉన్నది చిత్త పదార్థంగా, ఆనంద పదార్థంగా, పరిపూర్ణ మౌన పదార్థంగా ఉన్న లక్ష్యాలతో ఉండదని నీవే స్వయం జ్ఞానంతో గుర్తించి గమనించి ఊరక ఉండటమే. ఇంకా ఇక్కడ ఏ ప్రయత్నాలు ఉండవు. ఇది కనుక మీరు సూచనలో రెండున్నాయి. 4కి ఎన్ని రకాల రుచులు అన్నీ కలిపినా చెప్తుంది, ఒక రుచి గ్రహిస్తుంది. అలాగే నేనున్నాను ఎరుక లక్షణానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. అది స్థూల పదార్థం కాదు కాబట్టి ఈ పదార్థం యొక్క లక్షణాలు స్థూలం ఏంటి? కన్ను, కాలు, ముక్కు, కాలు, చేతులు ఇవి వస్తుంటే పోతుంటాయి, పుట్టుతూ ఉంటే మొదలు యాక్షన్లో పోతాయి. నేను కాళ్ళని అండు, కాళ్ళు ఇరిగితే నేను కుంటాను అంటాడు. అదే ఎరుక లక్షణంలోంచి గమనించే లక్షణం తీసేసి, గుర్తించే లక్షణం తీసేసి, అనుకునే లక్షణం, భావ లక్షణం, శబ్ద లక్షణం తీసేసి చెప్పగలవా? కుదరదు. మరి ఉనికి ఉన్నది అంటే ఉనికి లక్షణం, చిత్ లక్షణం అంటే చైతన్యం, ఆనంద లక్షణం, సైలెంట్ మౌన లక్షణం, పరిపూర్ణ లక్షణం, ఇవి తన స్వరూప లక్షణాలు. మాట్లాడేవాడికి లక్షణం ఉంది అంటే మాట్లాడేవాడే తనకు తానుగా గుర్తించి గమనించి తెలుసుకుంటే ఎలాగా? ముందు ఆనందం అది ఎక్కడ గమనించామని గమనించి ఊరుకుంటూ సూచించా. ఆటోమేటిక్గా హాయిగా ఉంది గురువుగారు, హాయి ఉన్నది, హాయి తెలివి అనుభవంతో ఉంది, హాయి సైలెంట్గా ఉంది, హాయి పరిపూర్ణంగా ఉంది అని నీకు నీవే అభివ్యక్తం చేసుకుంటావు. నీ ఎందు ఉన్నదానే నువ్వు ఐడెంటిఫై చేసుకుంటున్నావు. నేను ఉన్నాను, నేను శబ్దం లేనప్పుడు, నిశ్శబ్దం లేనప్పుడు ఉన్న అనుభూతిని నేను ఉన్నానని ఐడెంటిఫై చేస్తున్నాను. అదే నిద్రలో నేను నిద్రపోతున్నాను, నిద్రలో శబ్దం లేదని నిద్రలో ఉండి మాట్లాడగలవా? కళలో ఉంటే ఆ అవస్థ అనుభవిస్తూ సుఖ దుఃఖాలు నేను అనుభవిస్తున్నాను అనగలవా? జాగ్రత్త అవస్థలో ఉంటావు. అయితే జాగ్రత్త అవస్థ కొంచెం దీర్ఘావస్థ. బహుకాలంకి ఈ శరీరం ప్రేమించే శరీరంతో అనేక కార్యక్రమాలు చేశారు. దీని ఎందుకు మొహం ఎక్కువ, దీని మీద ప్రేమ ఎక్కువ. కళ్ళలో ఎన్ని జరిగినా కూడా మేలుకున్న తర్వాత ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న అనుబంధాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కళ్ళను మనం ప్రత్యేకించి కళ్ళని వదిలేస్తాం. నిద్రలో ఏవీ లేవు కానీ శరీరం ఉంది కదా. ఇటువంటి ఈ శరీరం కూడా సహజమైన మౌనస్థితి ఎందు గమనిస్తే శరీర ప్రసక్తే లేదు. శరీర ప్రసక్తి ఎప్పుడైతే లేదు, నేను ప్రసక్తి లేదు, మనోబుద్ధి చిత్తాంక ప్రసక్తి లేదు. ఎట్లా ఉందంటే వీటికి స్థానం లేదు. దానిలో నిద్రలో కళ మేరకు స్థానం లేనట్టుగా నేను శబ్దం భావ శబ్దం తప్ప ఇంకోటి లేదు. ఉన్నాననే శబ్దంలో అస్తిత్వం ఉంది, చిత్త పదార్థంలో తెలివి ఉంది, మౌన శబ్దంలో మౌనం ఉంది. అంటే ఆ శబ్దాలు ఐడెంటిఫై చేసి నేనున్నాను అని తనకు తానే గుర్తించి గమనించి తెలుసుకొని ఉండటమే స్వయం అవగాహన.